వర్ధిల్లాలి 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 ఈ డిమాండ్లు న్యాయమైనవి మా కోరికలు న్యాయమైనవి సందర్భంగా కడప జిల్లా నుంచి నా పేరు రత్నం, జనరల్ సెక్రటరీని మాట్లాడుతూ ఉన్నాను. అనేక సంవత్సరాలుగా మా యొక్క సమస్యలు పెండింగ్లోనే పెట్టడం జరిగింది. మా యొక్క సమస్యలు న్యాయమైన కోరికలు మేము అడిగినప్పటికీ కూడా ప్రభుత్వం కొన్ని జీవోలు ఇచ్చినప్పటికీ 36 జీవోలు ఇచ్చినప్పటికీ కూడా ఈ యొక్క ప్రభుత్వ మా సహకార వ్యవస్థలో ఉన్నటువంటి పై అధికారులు కొంతమంది వాటిని నిలిపివేయడం జరిగింది. ఎందుకని మేము రిప్రజెంటేషన్ అడగడానికి పోయినప్పుడు కూడా ఆయన మాకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా మమ్మల్ని వెనకలు పెడతానే వస్తూ ఉన్నారు. జీవో నెంబర్ 36ను వెంటనే మాకు అమలు పరచాలని మేము అనేక సార్లు ఆయన విన్నవించుకున్నాం. 2019, 2024 రావాల్సిన వేతన సవరణ ఉన్నటువంటి ఈ పిఆర్సీని కూడా మేము అడిగినప్పటికీ మమ్మల్ని మా వైపు చూడకుండానే ఆయన వెనుదిరుగుతూ ఉన్నాడు. దేవుడు వరం ఇచ్చినా కూడా పూజారి కనకరించలేదన్న చందంలో ఆయన మా పైన ఆయన తీరు ఆ విధంగా ఉంది. అనేక మంది మంత్రులు వారికి చెప్పినప్పటికీ కూడా ఆయన కనీసం మా పైన దయ చూపకుండా మా పైన కక్ష సాధింపు చర్యలుగా అనేక చర్యలు చేపడతా మమ్మల్ని ఇబ్బందులు పెట్టడానికి గురి చేస్తూ ఉన్నాడు. ఆయన మాత్రం ఈ యొక్క జీవోను వెంటనే మాకు అమలుపరిచి మా యొక్క న్యాయమైన కోరికలు తీర్చాలని మేము అడుగుతూ ఉన్నాం. మా డిమాండ్లన్నీ కూడా చాలా న్యాయమైనవి. అనేక మందికి ఈ యొక్క డిమాండ్లను అడిగినప్పుడు వెంటనే అమలు చేస్తూ ఉన్నారు. కానీ మా సహకార సంఘ ఉద్యోగులు చిన్న ఉద్యోగులం, మా జీతభత్యాలు కూడా చాలా తక్కువ. వెంటనే వీటన్నింటిని కూడా మాకు అమలు పరచాలని మేము సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అనేక మార్లు వారికి విన్నవించినప్పుడు కూడా మా డిమాండ్ల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడకుండా ఆయన వెనుదిరుగుతూ ఉన్నాడు. మేము అనేక మార్లు ఆయన హెచ్చరిస్తా వచ్చాం. మేము ధర్నాకు పోతాం అన్నప్పటికీ కూడా ఆయన మా కనీసం మా మాట కూడా వినకుండా ఉన్నాడు. ఈ సందర్భంగా మేము రాష్ట్ర యూనియన్ ఒక జేఏసీగా ఏర్పడి 2 యూనియన్ల వారు సిఐటియు ఏఐటియు వాళ్ళు 2 యూనియన్ల వాళ్ళు మేము జేఏసీగా ఏర్పడి మేము ఈరోజు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఈ ధర్నా కార్యక్రమాలు ఆందోళన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఈ నెలలో నుంచి మేము చేపట్టడం జరిగింది. 6వ తారీఖున సొసైటీలలో మా సహకార సంఘాలలో నల్ల బ్యాడ్జీలు ధరించి మేము ధర్నా చేపట్టడం జరిగింది. తర్వాత మళ్ళీ బ్రాంచ్ల ఎదుట మేము ధర్నా చేసినాం. ఇప్పుడు సహకార శాఖాధికారుల వారి ఎదుట మేము ధర్నాకు వచ్చామంటే కనుక మా బాధ ఏంటో ఒక్కసారైనా ఆయన దయ చూపి మా మీద ఈ యొక్క జీవోను వెంటనే మాకు అమలుపరిచి మా ఉద్యోగుల ప్రాణాలకు భద్రత కల్పించి మాకు జీతభత్యాలు పెరిగేటట్లు చూడాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా మేము మా కోరికలు తీర్చకపోతే వచ్చే 29వ తారీఖు రాష్ట్ర స్థాయిలో మహాధర్నా కార్యక్రమాన్ని కూడా మేము చేపట్టబోతా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ మాటలో మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం, మా న్యాయమైన కోరికలు మాకు వెంటనే అమలు పరచాలని మేము అడుగుతా ఉన్నాం. మా జీవోలను ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలను వెంటనే అమలు పరచాలని మేము అడుగుతా ఉన్నాం. మేము అయితే డిమాండ్లు అయితే పెట్టుకున్నామో వాళ్ళకి ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది కలగదు, ఎలాంటి ఆర్థిక ఇబ్బంది జరగదు. మా న్యాయమైన కోరికలు మాకు తీర్చాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. జై హింద్. సహకార సంఘ ఉద్యోగుల ఐక్యత, సహకార సంఘ ఉద్యోగుల ఐక్యత, సహకార సంఘ ఉద్యోగుల ఐక్యత. చేయాలా మరి మీరు ఖాళీ చేసుకోవాలి అది హద్దులు దాటి అంటే లీగల్గా ప్రొసీజర్స్ ఫాలో కాకుండా వాళ్ళ ఇష్టానుసారంగా పోయి బెదిరించడం చేయడం, ఆర్ఐ వాళ్ళు ఒక రకంగా పోలీసు వాళ్ళు బెదిరించడం ఇది చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. బెదిరించేది ఏంటయ్యా పోలీసు వాళ్ళు పోయారికి ఎందుకు బెదిరిస్తారు? రేపొద్దున వాళ్ళు సేద్యం చేసినారు, ఇవి ఇచ్చి తినొచ్చా? ఈ తల్లి తినిపించే బువ్వని తినొస్తా? గౌరవము మాకు అస్సలు గౌరవం ఓట్లతో లెక్క చంపుకోని కానీ మాకు చెప్పలేదు సార్. అసలుకి ఈసారి చెప్పినంత భరోసా కానీ మాకు ఇలే ఆయన. నా దగ్గరికి వాళ్ళు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ప్రొద్దుటూరు మండలం చౌడూరు గ్రామానికి సంబంధించి ఇది నేను ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి వారికి విజ్ఞప్తి చేసిన తర్వాత ఈ మీడియా ద్వారా కలెక్టర్ గారికి ముఖ్యంగా జాయింట్ కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. వారికి తెలియాలనే చెప్తా ఉన్నా నేను, ఎందుకంటే మాకు వారి మీద గౌరవం ఉంది. ఈ చౌడూరు గ్రామానికి సంబంధించి
తోపు పొరంబోకు స్థలం అంటారు. భూమి తోపు పొరంబోకు భూమి అంటారు. ఇది దాదాపుగా 60 ఎకరాల భూమి. ఈ 60 ఎకరాల భూమిని ఈ మధ్య కాలంలోనే రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి చిన్న తరహా పరిశ్రమల వారికి హ్యాండ్ ఓవర్ చేసినారు. అది మాకు అభ్యంతరకరం కాదు. కాకపోతే ఈ దాదాపు 60 ఎకరాలలో ఒక 20-22 మంది రైతులు, ఇదిగో వీరు ఈ పేద రైతులు, రెక్కాడితే కానీ డొక్కాడని రైతులు ఇల్లు. ఈ చౌడూరు గ్రామానికి సంబంధించి ఈ రైతులు 20 మంది ఉన్నారు. ఈ 20 మంది కలిసి ఒక 30 ఎకరాలు సాగు చేసుకుంటున్నారు. ఎప్పటి నుంచి సాగు చేసుకుంటున్నారు? జాయింట్ కలెక్టర్ గారికి ఆ అమ్మకు చెప్తా ఉన్నా, 40 నుంచి 50 సంవత్సరాలైంది. 40-50 సంవత్సరాలుగా బోరేసి, మోటార్ బిగించి, పైప్ లైన్ ఏర్పాటు చేసుకొని, కరెంటు మీటర్లు తీసుకొని, కరెంటు బిల్లులు కట్టి, తర్వాత పన్ను కూడా కట్టినారు. దేనికి? భూమికి పన్ను కట్టినారు. పన్ను కాగితాలు కూడా మా దగ్గర అన్ని రికార్డెడ్గా ఉన్నాయి. కరెంటు బిల్లులు మా దగ్గర ఉన్నాయి. ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పేద రైతులు వ్యవసాయం చేసుకునే ఈ భూమిలో చిన్న తరహా పరిశ్రమను నిర్మిస్తారంట. దాని కంప్లీట్ ప్రాజెక్టు రిపోర్టు తయారు చేయలే. ప్రభుత్వానికి ఒక అర్జీ పెట్టి ప్రభుత్వం దగ్గర నుంచి చిన్న తరహా పరిశ్రమలో భాగంగా ఇది ఇక్కడ నిర్మిస్తానామని చెప్పి దానికి సంబంధించిన నిధులను అలొకేషన్ చేయలే. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఓకే కాలే, టెండర్ ప్రక్రియలోకి పోలే, అగ్రిమెంట్ జరగలే, వర్క్ జోలికి రాలే. ఇది ఎప్పుడు సంవత్సరం పడుతుందా, 2 ఏళ్ళు పడుతుందా, 3 ఏళ్ళు పడుతుందా, లేకుంటే ఈ ప్రభుత్వ కాలం ముగిసిపోయినా కానీ చేయకుండా ఉంటారా అంటే నా దృష్టిలో ఈ ప్రభుత్వం కాలం ముగిసిపోయినా కూడా నిర్మించలేరు. ఏది కూడా చెప్పిన సంక్షేమ పథకాలకే డబ్బులు ఇచ్చేదానికి ఈ ప్రభుత్వం దగ్గర లెక్కలేక, చేతగాక, అరకొరక ఎదిలిచ్చి 166 పథకాలు ఎత్తేసి, కరెంటు బిల్లులు పెంచి, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి ఈ ప్రజలకు భారం చేసి ఈ ప్రభుత్వము ప్రజల తలల మీద గుదిబండై కూర్చుంది. అట్లాంటి ఈ ప్రభుత్వం ఒక్క ఇటుక పెట్టి ఒక అభివృద్ధి చేయలే. ప్రొద్దుటూరులో మొదలుకుంటే ఇచ్చాపురం వరకు ఎక్కడైనా ఏమైనా చేసినారో చూపిమని. ప్రొద్దుటూరులో ఏమీ చేయలే. గుంతలు పుడిచే కార్యక్రమం చేసినారు. ఆ తారోడ్ల కాడు కూడా మీరు వస్తే నేను చూపిస్తా. 10 రూపాయలు డబ్బులు సంపాదించుకునే దానికి నాసిరకం వేసినారు. ఇట్లా కాలుతోదంతే రోడ్డు ఎత్తిపోయేటట్టు గుంతలు పుడుచుకున్నారు. ఇన్ని అవకతవకలు పెట్టుకునే ఈ ప్రభుత్వంలో ఈ రైతుల భూమి కావాలన్నా అభివృద్ధి చేయడానికి ఇంకెక్కడా లేదా మీకు? ఈ ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడాల్సిన ఈ ప్రభుత్వం మీకు నీళ్లను సప్లై చేసే కరెంటు వైర్లను కట్ చేస్తామంటారా? కరెంటును నిలుపుదల చేస్తామంటారా? పోలీసు వాళ్ళని పంపించి మీ మీద తప్పుడు కేసులు పెట్టి లోపలికి జైల్లోకి నూకుతామంటారా? రైతులనా మీరు జైళ్ళలో పెట్టేది? రైతుల భూములకు నీళ్లను సప్లై చేసే కరెంటును వైర్లను కట్ చేస్తారా? కరెంటును కట్ చేస్తారా? వాళ్ళ బోర్లను పాడు చేస్తారా? లీగల్ ప్రొసీజర్ కాకుండా వేరే రూపంలో ఎంఆర్ఓ గారు కానీ, చిన్న తరహా పరిశ్రమలు కానీ, పోలీసు వాళ్ళు కానీ పోతే 100కు 100% నేను అక్కడ ఉంటాను.
ఈరోజు ఆలంకనపల్లిలో శ్మశాన వాటిక నిండుతో చేరినటువంటి మురికి నీళ్ళు, దీని ప్రభావము దస్తగిరిపేట, ఆలంకనపల్లి ఎస్సీ కాలనీ మొత్తం ఊరంతా కూడా డ్రైనేజీ నీటితో నిండిపోయి బయటికి వెళ్ళే మార్గం లేక కాలు తీసి అడుగు పెడితే డ్రైనేజీ నీళ్ళల్లో అడుగు పెట్టాల్సినటువంటి పరిస్థితి. దీని ప్రభావము అంటువ్యాధుల ప్రభావము, ఇదంతా కూడా మురికి కూపంలో కూరుకుపోయినటువంటి ఆలంకనపల్లిను కాపాడాలని, శ్మశాన వాటికకు శాశ్వతమైనటువంటి పరిష్కారానికి నిధులు కేటాయించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. ప్రభుత్వమేమో రకరకాలైనటువంటి వాగ్దానాలు చేస్తుంది, నిధులు వరదల్లాగా వచ్చి పడతా ఉన్నాయి. అదో అక్కడ బుగ్గవంకలో బ్రహ్మాండంగా మొక్కలన్నీ పెరికేసి బ్యూటిఫికేషన్ చేశాము, నిధులు ఎంత కావాలంటే అంత తెస్తున్నామని చెప్పి గొప్పలు చెప్పుకుంటా ఉంది. కానీ ఇక్కడ చూస్తే నెలల తరబడి ఇక్కడ ఉన్నటువంటి నీళ్లు పంపించేటువంటి మార్గము చేయలేనటువంటి దౌర్భాగ్య స్థితి. నగరపాలక సంస్థ జనం నుంచి వసూలు చేసేటువంటి జనరల్ ఫండ్ ఏదైతే ఉందో, ఇంటి పన్ను, నీటి పన్ను, వేకెంట్ ల్యాండ్ పన్ను ఇటువంటి వాటి పేరుతో వందల కోట్ల రూపాయలు జనం నుంచి, సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి నిర్బంధంగా వసూలు చేస్తూ ఉంది. ఇప్పటికైనా ఈ అలంకనపల్లిలో ఉన్నటువంటి పేరుకుపోయినటువంటి కూరుకుపోయినటువంటి అలంకరణ ప్రజలను మురికి కూపం నుంచి, డ్రైనేజ్ వ్యవస్థ నుంచి కాపాడాలి. లేకపోతే నగరపాలక సంస్థ కార్యాలయం కేంద్రంగా చేసుకొని నిరవధిక పోరాటానికి శ్రీకారం చుడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. రేషన్ కార్డులను మంజూరు చేయాలి, పింఛన్లను మంజూరు చేయాలి, పింఛన్లను కోరుతా ఉన్నాం. ఇవ్వాలి 40 వాళ్ళందరికీ ఇంటి స్థలాలను. ప్రభుత్వం మనందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి వచ్చినాం. ఏదో చుట్టం చూపు ఎదుర్కొంటాం. ఎర్ర జెండా పతినామమ్మో, రణము చేయ నిలిచినామమ్మో మేము. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాటి వైసీపీ ప్రభుత్వం సెంటు స్థలం ఇస్తూ ఉంది. ఇది అన్యాయం, మేము అధికారంలోకి వస్తే 2 సెంట్ల స్థలం ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ తన మేనిఫెస్టోలో కూడా ఈ మాట చెప్పింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి రేపు మే వస్తే 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇంతవరకు ఒక పట్టణంలో కానీ ఒక నగరపాలక సంస్థలో కానీ స్థలాలు ఇచ్చేదానికి ఏర్పాట్లు జరగడంలా.
అంటే 2 సంవత్సరాల కాలంలో ఏర్పాట్లు కూడా జరగకపోతే ఇచ్చేది ఎప్పుడు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఒకవైపు పిల్లల్ని ఎక్కువ కనమంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు, దండిగా కుటుంబాలు కావాలా అంటున్నాడు, జనాభా ఎక్కువ కావాలా అంటున్నాడు, కుటుంబాలు దండిగా ఉండాలా అంటున్నాడు. ఆ కుటుంబాలకు ఇల్లాడో ఆ కుటుంబాల నివాసం ఏడో చెప్పాల్సిన అవసరం లేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మొత్తం సంపదనంతా తీసుకుపోయి, మొత్తం ఆస్తినంతా తీసుకుపోయి అమరావతిలో కేంద్రీకరిస్తే ఇక్కడ పేదలకు ఇళ్ల స్థలాలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకనే 2 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా రాష్ట్రంలో వెంటనే ఇంటి స్థలాల సమస్యను పరిష్కరించాలి. ఒకే ఇంట్లో 3-4 కుటుంబాలు సంసారం చేస్తూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి మా జర్నలిస్టుల మిత్రులకు కూడా చాలామంది పేదలు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇళ్ల స్థలాలు లేనటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చినారు, ఇంతవరకు ఇవ్వాల. పేదవాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాడు, వాళ్ళ ఇంట్లో బాత్రూమ్ అయినా కూడా ఇవ్వలే. పేదలంటే చులకన భావం, పేదలంటే తక్కువ స్థాయి అభిప్రాయం ఉండడం పాలకులకు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. ఇది చాలా చింతించాల్సినటువంటి విషయం. అందుకనే రాయలసీమ కమ్యూనిస్టు పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ కడప నగరంలో ఇంకా 20,000 మందికి ఇళ్ల స్థలాలు అవసరం ఉంది. తక్షణమే స్థలం ప్రొక్యూర్ చేయాలా, స్థలం పంచాలా, లేకపోతే రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ జెండాలు పార్టీ పేదవాళ్ళకి అందరికీ ఇళ్ల స్థలాలు పంచుతుంది, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం తక్షణమే పూనుకొని ఇళ్ల స్థలాల పంపిణీకి దిగాలని, అంతేకాకుండా పెన్షన్లు, రేషన్ కార్డులు లేక ఈరోజు స్థానిక సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. శివారు ప్రాంతాల్లో పేదలు నివసించడానికి చాలా కష్టపడుతున్నారు. రోడ్లు లేవు, కాలువలు లేవు, వర్షాలు వస్తే నీటిలో సంసారం, వర్షాలు పోతే పాములు దోమలతో సంసారం, రోగాలు రప్పులతో హాస్పిటల్కి సంపదనంతా ఖర్చు పెడుతున్నటువంటి దుస్థితిలో ప్రజలున్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా పేదవాడి సమస్య పేదవాడి దగ్గరే ఉంది. ధనవంతులేమో ధనవంతులు అయిపోతున్నారు. ఇప్పటికైనా పేదవాడి కష్టాన్ని, పేదవాడి బాధల్ని, పేదవాడి ఆక్రోశాన్ని అర్థం చేసుకోండి, లేకపోతే పేదవాడు కన్నెర చేస్తే మాడి మసి అయిపోతారని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. మాటలు ఎక్కువ చెప్తున్నారు, చేతలు తక్కువ చేస్తున్నారు. మాటలేమో కోటలు దాటుతున్నాయి, చేతలేమో గడపలు దాటడం లేదు. ఇప్పటికైనా సమస్య పరిష్కరించాలి. కడప ఎమ్మెల్యే చాలా మాటలు చెప్పినారు, కడపలో మేము బ్రహ్మాండంగా పేద ప్రజలను ఆదుకుంటామని. ఏమో అవన్నీ ఏం కనిపించడంలే, మీ మాటలు ఏమో ఆచరణలో కనిపించడంలే. ఇంకా కాలం అయిపోయింది, మీకు ఇచ్చినటువంటి హనీమూన్ టైం అయిపోయింది. ఇంకా ప్రశ్నిస్తాం, ఇంకా పోరాడతాం, తిరగబడతాం, నిలదీస్తాం, ప్రభుత్వాన్ని ఎక్కడికెక్కడ నిర్బంధిస్తాం తప్ప సమస్యలు పరిష్కరించకపోతే ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మనం గెలిచడానికి ఎన్ని ఓట్లు కావాలి? ఒక 3,200 ఓట్లు పోలైతే మనం గెలిచడానికి ఎన్ని ఓట్లు కావాలి? 1,600 ఓట్లు కావాలి. 1,600 కోట్లు అంటే మనకి ఇప్పటికీ కమిటీ సునాయాసంగా మన డివిజన్ లో ఎక్కడానికి అవకాశాలు ఉంటాయి. అందుకు మనమందరం కూడా ఇది కష్టమైన చేయాలి. కమిటీలో ఎవరు తీసుకోవాలి? ఎవరైతే నిబద్ధతగా పని చేయగలుగుతారో. 21వ తేదీ డిసెంబర్ 21వ తేదీ మనందరి ప్రియతమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒక కేక్ కట్ చేసుకొని ఒక తీర్మానాన్ని మనం ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. స్థానికంగా సంబంధించిన మన డివిజన్ లో ఏదైనా సమస్య ఉందో దాని మీద కూడా ఒక తీర్మానం ప్రవేశపెట్టాలని చెప్పి కూడా కేంద్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి మనకు వార్తలన్నీ మరి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 2 తీర్మానాలు మనం ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. దాన్ని ఆమోదింపజేసి ఈరోజు గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎందుకంటే మనకు రిమ్స్ హాస్పిటల్ ఉంది, అది గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తుంది. మన పేద అధ్యక్ష మరి ఇవాళ 50 డివిజన్లో
రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. డివిజన్ ఇన్ఛార్జ్ పాలంపల్లి రమణ గారి ఆధ్వర్యంలో మరి రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మరి డివిజన్ నుంచి పెద్ద ఎత్తున మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సానుభూతిపరులు, మరి అదేవిధంగా మహిళలు అందరూ కూడా పాల్పంచుకోవడం జరిగింది. మరి రచ్చబండ యొక్క ఉద్దేశము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి, వార్డు స్థాయి నుంచి, మరి ఏదైతే సచివాలయ స్థాయి నుంచి బలోపేతం చేయాలని చెప్పి పార్టీ యొక్క ఆదేశానుసారంగానే మరి ఈరోజు రచ్చబండ కార్యక్రమాలు పెట్టి మరి కార్యకర్తల్లో ఏదైతే ఒక అవేర్నెస్ తీసుకొచ్చి మరి కమిటీలు కూడా వేయడం జరుగుతుంది. వాళ్ళందరి సమక్షంలోనే కమిటీలు వేయడం జరుగుతుంది. మరి ఈ కమిటీలు కూడా ప్రతి సచివాలయ పరిధిలో ఒక కోర్ కమిటీని 15 మందితో ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఆ సచివాలయ పరిధిలోనే మరి 7 అనుబంధ సంఘాలకు సంబంధించిన మరి కమిటీలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి దీని ద్వారా భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాలి. మరి అదేవిధంగా రేపు ఏ ఎన్నికలు వచ్చినా కూడా సంసిద్ధంగా ఉండాలి అని చెప్పి ఆలోచనతోనే మరి పార్టీ యొక్క రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతోనే మరి ఈరోజు వైఎస్ఆర్ జిల్లాలో ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని మరి ఈరోజు ఈ కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్తున్నాం. దాంట్లో భాగంగానే మరి ఈరోజు 50 డివిజన్లో కూడా రమణ గారి ఆధ్వర్యంలో మరి రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడే మరి కమిటీలన్నీ కూడా మరి ఈరోజు వేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రజలను దీన్ని మమేకం చేయాలనేటువంటి ఉద్దేశంతో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి కార్యక్రమం 1 దాటి 1,70,00,000 సంతకాలు కావడం దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఈరోజు రాష్ట్రంలో ప్రజల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, ప్రజా వ్యతిరేక విధానాలు ఏ పార్టీయో అర్థమవుతా ఉంది. ఏది ఏమైనా కూడా పేదలకు దక్కవలసినటువంటి నాణ్యమైన వైద్యం అందించే కార్యక్రమం చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ బాబు ఒక్కొక్క కాలేజీ 1000 కోట్ల రూపాయలు ఇస్తే వాళ్లకు ప్రైవేటు పరం చేసేటువంటి అమ్మకం కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. మరి దీన్ని బట్టి అర్థమవుతా ఉంది చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పేద వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు నాణ్యమైన వైద్యం అందినా అందకపోయినా పర్వాలేదు, కానీ మా ఇంటికి మాత్రం 1000 కోట్ల రూపాయలు రావాలనేటువంటి ఉద్దేశంతో ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సాహసోపేత కార్యక్రమం ఒకేసారి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడమే కాదు, దానికి గ్రాంట్ కూడా అలాట్ చేయడం జరిగింది. 8,000 కోట్ల రూపాయలు అలాట్ చేసి మరి ఈ రాయలసీమ ప్రాంతంలో నంద్యాల కానీ, మదనపల్లెలో కానీ, మరి ఈ పులివెందుల్లో కానీ ఇట్లా అన్ని కాలేజీలు ప్రారంభోత్సవానికి నోచుకునేటువంటి దశలో మాకు ఈ కాలేజీలు అవసరం లేదు, మాకు ఈ కాలేజీలలో సీట్లు కూడా అవసరం లేదు, మెడికల్ సీట్లు మాకు అవసరం లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాశారంటే ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన మరొకటి లేదు అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి ఇటువంటి ఈ సంతకాల సేకరణ 1 కోటి దాటి 1,70,00,000 సంతకాలు కావడం బట్టి అర్థమవుతా ఉంది. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రజా వ్యతిరేక ఏ స్థాయిలోనూ అర్థమవుతా ఉంది. ఇచ్చింది మా స్థలాన్ని మేము పొజిషన్లో ఉన్నాము. తర్వాత కొద్ది రోజులు మేము కొంత భాగాన్ని మా చదువుకున్నట్టు ఇప్పుడు అక్కడికి పోయినటువంటి ఆ లోకల్లో అప్పుడు కార్పొరేటరు, ఇప్పుడు మేయర్ ఆయన. అప్పుడు కార్పొరేటర్ 1937లో మా స్థలం ఇది, మా పూర్వీకుది. తర్వాత మా పేరు వెంకట కృష్ణారెడ్డి, చోటుపల్లి. ఆ
చిక్కాయిపల్లిలో ఉండే స్థలము మా జేజప్ప మా జేజకు రాయించినాడు సుబ్బమ్మకు. సుబ్బమ్మ తర్వాత మళ్ళీ మా నాయన మాకు రాయించినాడు చింగంరెడ్డి గోగులరెడ్డికి, చింగంరెడ్డి వెంకట కృష్ణారెడ్డికి. అది ఇప్పుడు కార్పొరేటర్ అయినాడైనా ఇప్పుడు సురేష్ బాబు మాకు అడ్డం చేస్తున్నాడు. పాకా సురేష్ అది జరిగింది సమ్మె. అయినా ఈరోజు మళ్ళీ మేము చూసుకుంటే కరెంట్ పోల్ అన్ని నాటినాడు. మీ అంతా తెలుస్తాను అంటున్నాడు ఆయన. ఎంత విస్తీర్ణం సర్వే నెంబర్ చెప్పు. సర్వే నెంబరు 10 సెంట్లు స్థలం అది మొత్తం. ఆ 10 సెంట్లలో మాకు 2 సెంట్లు 3 సెంట్లు ఏం పెట్టినాడు. అది జరిగింది సమ్మె. నా పేరు జింకా సుబ్బరాయుడు. ఐఎమ్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ కడప అండ్ ఆల్సో తెలుగుదేశం మెంబర్ను కూడా నేను కార్యకర్తను సిన్స్ ఫ్రమ్ 40 years. అయితే నా యొక్క క్లయింట్ వెంకటకృష్ణారెడ్డికి సంబంధించి ఆయన ఇక్కడే మన ఉన్నటువంటి కడప మరియాపురం దగ్గర చౌటపల్లి విలేజ్లో కాపురస్తుడు ఆయన. కాకపోతే ఏంటంటే వాళ్ళకు 1937లో వాళ్ళ ల్యాండ్ ఒకటి 10 సెంట్లు వీళ్ళ నాయన వీళ్ళ జేజప్ప అంటే వీళ్ళ గ్రాండ్ ఫాదర్ వాళ్ళ జేజకి రాయిస్తే వాళ్ళ జేజ చనిపోకముందు వీళ్ళకి రాయిస్తే రిజిస్టర్ చేసింది దగ్గర 10 సెంట్లు స్థలం. ఈ సర్వే నెంబర్ వచ్చేసి 3 ఇది సర్వే నెంబర్ 3/101. దీంట్లో అది నబీకోట ప్రాంతంలోని 47వ డివిజన్కి సంబంధించి వస్తుంది. అంటే ప్రస్తుతం ఏదో గతంలో ఉన్నటువంటి కార్పొరేటర్ గారు సురేష్ గారి ఆధ్వర్యంలో ఆ యొక్క డివిజన్కి వస్తుంది. దానికి సంబంధించిన స్థలాన్ని వీళ్ళు గతంలో కూడా కొంత అమ్ముకోవడం జరిగింది. ఏదైతే వీళ్ళ జేజమ్మ రాయించిందో వీళ్ళకు అది కూడా కొంత అమ్ముకుంటున్నారు. సో మిగతాది ఏదో కన్స్ట్రక్షన్ చేసుకుందామనే ఉద్దేశంతో వీళ్ళు రాసుకోవడం జరిగింది. ఈ డాక్యుమెంట్ను మళ్ళా వేరే వాళ్ళ వియంకునికి అల్లునికి వాళ్ళ వియంకునికి రాస్తే ఆయన వాళ్ళ కొడుకు కూడా దాన విక్రయం రాయించేయాలి. ఇది ప్రాసెస్ అది. కాకపోతే గతంలో కూడా మున్సిపాలిటీ వారు దీని మీద నంబర్ ఆఫ్ అబ్జెక్షన్ చేశారు. అబ్జెక్షన్ చేస్తే వీళ్ళు కోర్టుకు పోయారు. కోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది. ఇది క్రిస్టల్ క్లియర్ ల్యాండ్ ఇది. అయితే ఇటీవల మన పాకా సురేష్ అనేటువంటి వ్యక్తి ఇప్పుడు ప్రస్తుతం మేయర్ అయినటువంటి ఆయన ఆ రోజు కార్పొరేటర్గా ఆయన దగ్గర 15 సంవత్సరాల నుంచి అతనే కార్పొరేటర్ అనుకుంటే ఐ థింక్ నేను చెప్పేది మీకు. ఆయన నీవు ఈ స్థలం కావాలంటే మీరు నాకు కొంచెం రాసిండి, ఆ అదర్వైజ్ మీరు వచ్చేదానికి లేదు, లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడతాను, మీ అంతు తేలుస్తాను అని వీళ్ళని రోజు బెదిరిస్తూ వీళ్ళని అక్కడికి పోవడానికి భయప్రాంతాలకు గురి చేస్తాను. ఏంటంటే ఈ రాజకీయ పలుకుబడి ఆయన గతంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండింది. ఆ ప్రభుత్వంలో కూడా ఈయన కార్పొరేటరు ప్రజెంట్ మేయరు కాబట్టి ఆయన పోలు నాటి వీళ్ళది దౌర్జన్యం చేసి ఇది నా స్థలము అని ఫెన్సింగ్ చేసి ఈ రకమైనటువంటి ఇబ్బందులు గురి చేస్తున్నాడు. వీళ్ళు పాపము ఇల్లిటరేట్స్, వీళ్ళు పోయి మాట్లాడాలన్నా ఆయన బలవంతుడు రాజకీయంగా. మరి ఏం చేయాలంటే ఈయనకు ఒకటే మార్గము, ఈరోజు ప్రజల దృష్టికి తీసుకురావాలంటే ప్రెస్ ద్వారా ఈరోజు రాజకీయ నాయకులకు బుద్ధజీవులకు ఎవరైతే సంఘ సంస్కర్తలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వాళ్ళ దృష్టికి తీసుకురావాలని తీసుకొస్తే ఈవెన్ ఇట్ సెల్ఫ్ వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు కానీ జిల్లా అధ్యక్షుడు కానీ రాష్ట్ర అధ్యక్షుడు కానీ కూడా వీళ్ళు మొరపెట్టుకునేవాడు ఏంటంటే కొంచెం ఆ పాకా సురేష్ను ఇటువంటి భూ అక్రమాలకు భూదందాలకు పాల్పడకుండా అతనికి వచ్చిన మేయర్ పదవిని అతను అనుభవించవలసిగా అతను సక్రమంగా పరిపాలించగా మీ ద్వారా ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది.
తీసుకెళ్ళిపో కూర్చో. 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోన గౌరవనీయులైనటువంటి ఇక్కడ లోకల్గా ఎమ్మెల్యే గారికి సంబంధించినటువంటి వారిని ఉద్దేశించి ఒక అన్నిశ్చిత వ్యాఖ్యలు వేసి వీడియోను ఉపయోగిస్తూ ఆ వీడియోను సోషల్ మీడియాలోన అసభ్యకరమైన పోస్టులు పెట్టడంతో వాళ్ళు ఫార్వర్డ్ చేస్తున్నటువంటి ఒక 11 మంది ముద్దాయిలను ఈరోజు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఎవరైనా కానీ సరే ఎవరి వ్యక్తిగత ప్రతిష్టకు కానీ తర్వాత వారి యొక్క అసభ్యకరమైనటువంటి సమాజంలో వాళ్ళకు కించపరుస్తూ పెట్టినట్టంటే కనుక వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని పోలీసు వారి శాఖ తరఫున తెలియజేస్తున్నాము. వీరిని కూడా అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. ఎవరారా దీంట్లో వచ్చేసి నెలవల శ్రీనివాస్ రెడ్డి, గుండ్రంకొండ షేక్ నూర్ బాషా, పాలెం ప్రతాప్ రెడ్డి, షేక్ నిజాముద్దీన్, లక్కిరెడ్డి రామకృష్ణారెడ్డి, షేక్ మహమ్మద్ రియాజ్, సయ్యద్ ఇమ్రాన్ బాషా, పొట్టి వెంకటరమణ, సయ్యద్ ఇస్మాయిల్ బాషా, షేక్ జబీవుల్లా, షేక్ ముదసర్ ఈ 11 మందిని కూడా 1 టౌన్ పోలీసు వారు చిన్న పెద్దయ్య వాళ్ళ టీము అరెస్ట్ చేయడం జరిగింది.